విరాట్ కోహ్లీ ఫైనల్‌గా తను ఎందుకు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయారన్న సీక్రెట్‌ని రివీల్ చేశాడు. అలాగే బీసీసీఐ మీద ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అదేంటో తెలుసుకోబోయే ముందు మన పేజ్‌ని ఫాలో చేయి ఇలాంటి ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ కోసం. చేసావా? డన్. రీసెంట్‌గా ఆర్‌సీబీ విరాట్ కోహ్లీని ఒక ఇంటర్వ్యూ చేసింది. అందులో మనందరికీ ఫేవరెట్ యాంకర్ అయిన మయాంతి లాంగర్ ఒక క్వెషన్ అడిగింది. దానికి విరాట్ కోహ్లీ ఆన్సర్ చేస్తూ ఇలా అన్నాడు. Your workplace, right? Yeah. And if people say we believe in your abilities, and then a week later they start questioning the way you operate, it's like, why? Either tell me on day one I'm not good enough, or I'm not needed, Sure. or if you've said I'm good enough, and you say we're not even thinking otherwise, then be quiet. You know, then don't. After operating like this, if I have to be in a place where I have to prove my worth and value, that place is not meant to be for me. ఇందులో విరాట్ కోహ్లీ ఏమంటున్నాడంటే, ఒకసారి బీసీసీఐ నా పైన నమ్మకం ఉందని చెప్తుంది, మరోసారి 2 మ్యాచెస్ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్తుంది. రిజల్ట్ బట్టి బీసీసీఐ నాతో వ్యవహరించే తీరు మారుతూనే వస్తుంది. సో నేను నా స్టేజ్ ఆఫ్ లైఫ్లో, నా స్టేజ్ ఆఫ్ కెరియర్లో నీ వర్త్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలనే సరౌండింగ్స్ వచ్చినప్పుడు నేను అక్కడ నుంచి తప్పుకోవడానికే ఇష్టపడతానని చెప్పి అనౌన్స్ చేశాడు. అలాగే బీసీసీఐకి ఇష్టం లేకపోతే నాకు ఫస్ట్ నుంచే చెప్పేసి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్పడం అది నాకు మెంటల్గా చాలా స్ట్రెస్ని ఇచ్చిందని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ తర్వాత బీసీసీఐని చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేస్తున్నారు, అసలు విరాట్ని స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి. దీని మీద నీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పు. అలాగే బీసీసీఐ చేసింది కరెక్టా కాదన్న విషయం కూడా నాకు కామెంట్స్లో చెప్పు. అండ్ అందరు విరాటియన్స్కి ఈ రీల్ని షేర్ చేయండి.